ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. 121 కీర్తన. ఈ కీర్తన కూడా యాత్రా కీర్తన అని పైన వ్రాయబడ్డది. 121 కీర్తనలో 1, 2, 3 వచనాల మటుకు ధ్యానం చేద్దాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్ల నీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మీకే వందనాలు నాయనా, మీకే మహిమను ఘనతను ఆరోపిస్తున్నాం. ఇదో నీ దాసుని నోట నీ మాట ఉంచి మీరే మాట్లాడమని, ఈ వాక్యం వినిచున్న వారందరికీ ఆశీర్వాదకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ యాత్రా కీర్తనలో నిజంగా ప్రతి విశ్వాస యొక్క జీవిత యాత్ర, విశ్వాస యాత్ర ప్రభువే నడిపించాలి. మన యాత్రలో మన నాయకుడు, మన సారథి దేవుడే. హల్లెలూయా. ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయన తన గొర్రెలను జీవ మార్గంలో నడిపించే కాపరి. కాబట్టి మనము దేనికి భయపడవలసిన పని మనకి లేదు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? కొండల తట్టు అంటే పరలోక రాజ్యము తట్టు, ఆకాశము తట్టు. ఎఫ్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది, పైన ఉన్న వాటిని వెతకండి, పైనే మన దృష్టి ఉంచండి. కాబట్టి ఈ భూమి మీద లేకపోతే భూలోకం మీద ఎంతో మంది అధిపతులు, రాజులు, లేకపోతే గొప్ప యోగ్యులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ వీరందరూ కూడా పూర్తి సహకారం అయితే మనకి ఎవరికి చేయలేరు. దేవుడు ఒక్కడే సంపూర్ణ సహాయం చేసే దేవుడు. ఆయనే మన గొప్ప దేవుడు. ఆయనే మన మంచి కాపరి. హల్లెలూయా. పచ్చిక గల చోట్లకు మనం నడిపించేవాడు, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయనే మనకు సహాయాన్ని ఇవ్వగలడు. కొండల తట్టు నేను కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును అని ప్రశ్న వేశాడు ఈ కీర్తనకారుడు. తర్వాత జవాబు కూడా వచ్చింది, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. అవునండి, ఈ మనుషుల వల్ల సహాయం ఏమీ మనకు రాదు. ఏంటి, మనుషులు సహాయం కొద్దిగా మాత్రమే చేయగలరు, మాట సహాయం చేయగలరు, లేకపోతే కొద్దిగా మనకి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయగలరు. కానీ దేవుడైతే సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ఆయన సంపూర్ణమైన సహకారం ఆయన మనకి ఇవ్వగలడు. కాబట్టి ఎక్కడి నుంచి మనకి సహాయం వస్తుంది? మనం ఆకాశం వైపు చూసినప్పుడు అంటే యెహోవా వలననే మనకు సహాయము కలుగుతుంది. యెహోవా ఎవరో చెప్తున్నాడు ఇక్కడ, ఆయన భూమి ఆకాశంలను సృజించిన వాడు. దేవుని నుండి నాకు సహాయం వస్తుందని చెప్పిన ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో చెప్తున్నాడు. భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త నీకు సహాయం చేయగలడు. నువ్వు ఆకాశము వైపు కన్నులెత్తి, కొండల తట్టు నీ కన్నులెత్తి ప్రార్థించినప్పుడు, మనుషుల మీద కాక దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు, ఏంటి నీ దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు, నీకు సహాయం చేసేవాడు. కాబట్టి ఒకసారి దేవుడు మనకు సహాయం చేయగలడా? ఈ చిన్న సహాయం అయితే చేయగలడు కానీ ఇంత పెద్ద సహాయం చేయగలడా? చిన్న రోగం అయితే తగ్గించగలడు కానీ భయంకరమైన రోగం ఉంది ఇప్పుడు, దాన్ని నాకు స్వస్థత చేయగలడా అని మనం ఆలోచించవలసిన పని లేదు. మన దేవుడు ఎవరంటే భూమి ఆకాశములను, సర్వ సృష్టిని సృష్టికర్త, సమస్త జీవరాశులను సృష్టించిన వాడు,
తల్లి గర్భంలో నిన్ను రూపించినవాడు. కాబట్టి నువ్వు ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచాలి. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు, కునుకడు అంటున్నాడు. హల్లెలూయా. మరి ఆయన ఎవరంటే మన పాదాలు తొట్టిల్లనీయని దేవుడట. మన పాదాలను అడుగులు జారకుండా చక్కగా మనం పడిపోకుండా కాచి కాపాడేవాడు మన దేవుడు. ఏంటి, ఆయన కాపాడును అంటున్నాడు, నిన్ను కాపాడేవాడు కునుకడు అంటున్నాడు. హల్లెలూయా. నిజమే అండి. ఎవరైనా ఒక్కోసారి మన హెల్త్ బాగోక కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉంటే ఏంటి, మనల్ని కాయటానికి లేకపోతే మన సంరక్షణ చూడటానికి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు భార్యో బిడ్డలో, లేకపోతే ఒకవేళ భార్యకు బాగోకపోతే భర్తో వాళ్ళు ఉంటారు దగ్గర. పాపం అలాగే వాళ్ళకి ఆ బెడ్ దగ్గరే పక్కన ఒక చైర్లోనో లేకపోతే మళ్ళా పక్కన బెడ్ అయినా ఉంటే అక్కడ పడుకుంటారు. కొద్దిసేపు అలా చూస్తూనే ఉంటారు మనల్ని. ఏం కావాలన్నా చిన్న సౌండ్ వచ్చినా చక్కగా పలకరించి ఏం కావాలని చెప్తా ఉంటుంటారు. అయితే వారు కూడా అలసిపోయి నిద్రపోతారు. కానీ మన దేవుడట కునుకనే దేవుడట. ఏంటి, కంటికి పాప వలె కాచే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన నిన్ను ఎంతగా గొప్పగా సంరక్షిస్తాడు. కాబట్టి ఒక్కోసారి మనకి తోడు ఎవరు ఉండకపోవచ్చు, మనల్ని సంరక్షించడానికి లేకపోతే అస్వస్థతతో ఉన్నప్పుడు మన దగ్గర పలకరించడానికి కూడా లేని వారు చాలా మంది ఉంటారు. వాళ్ళు నాకు ఎవ్వరూ లేరు అనుకుంటారు. కానీ దేవుడు నీ దగ్గరే ఉంటాడు. ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళ ప్రక్కనే దేవుడు ఉంటాడు. కాబట్టి నువ్వు ఆకాశం వైపు చూడు, కొండల వైపు చూడు, పర్వతముల వైపు చూడు, ప్రభు వైపు చూడు, పరలోక రాజ్యం వైపు చూడు. దేవుడు నీకు సహాయకుడుగా ఆయన ఉంటాడు. ఎంత ఈ కీర్తన ఎంతో ధైర్యాన్ని ఇచ్చే కీర్తన. ఎవరైనా వాహనాలు కొనుక్కుని నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ కీర్తన చదివి నీ రాకపోకలో దేవుడు సహాయం చేయనుగాక అనే మాటను బట్టి ఈ కీర్తన చదివి ప్రార్థన చేస్తాం. మా సంఘంలో, మా చర్చిలో ఎవరు వెహికల్స్ కొనుక్కున్నా అవి ఒకవేళ పాతవైనా కొత్తవైనా సరే పాస్టర్ గారి దగ్గరికి తీసుకుని వచ్చి మరి ప్రార్థన చేయించుకుని పెడతారు. నిజమే, వాళ్ళు ఎంతో గొప్పగా దేవుడు కాపుదల్లో ఉంటారు. కాబట్టి ఈ రోజుల్లో బయటికి వెళితే మనల్ని కాచేవాళ్ళు కావాలి. ఆ దేవుడే నిన్ను కాస్తాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నామని చెప్తున్నాం. ఇంకా మీకు ఆ గొప్ప దేవుడు కావాలంటే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఆయన వైపు తిరగండి. ఆయన నిత్యమైన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను సృజించిన దేవుడు. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం మీద ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న జ్యోతి జేపీహెచ్, అలాగే రాణి జేపీహెచ్, అలాగే రవితేజ జేపీహెచ్, మరి వీరందరినీ కూడా దేవుడు దీవించి ఇంతవరకు రక్షణలో కాపాడి ముందుకు సాగింపు చేస్తున్నందుకు ఇంకా అన్ని విషయాల్లో వారు వర్ధిల్లేటట్లుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.